ఫస్ట్లీ సంతపేట రైల్వే స్టేషన్ లిమిట్స్ లో ఒక మర్డర్ కేసు జరిగింది నిన్న నైట్. కంప్లైనెంట్ జ్యోతి అని ఒక 28-year-old లేడీ ఉన్నారు. ఆమెకి శివ అని కర్ణాటక బేస్ అతను ఆమె హస్బెండ్. సో ఈ కంప్లైనెంట్ ని అతను ఒక 10-15 days నుండి సాయి అనే అతను హీస్ బీన్ హెరాసింగ్ హర్. అండ్ ఈ శివాను జ్యోతి అనే వాళ్ళిద్దరు కలిసి ఉండగా ఈ సాయి అక్యూజ్డ్ A1 అండ్ అశోక్ A2 వీళ్ళిద్దరూ వచ్చి ఇద్దరిని కొట్టడం స్టార్ట్ చేశారు. అండ్ బేసికల్లీ అమ్మాయి కోసం సెక్షువల్ జెలసీ ఈ దీనిలో స్టిక్స్ తో కొట్టారు. అండ్ శివ అనే అతను చనిపోవటం జరిగింది. ఇంపార్టెంట్ గా ఈ సాయి అనే అతను మనకి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉందని తెలుస్తుంది. సో మనం యాజ్ ఆఫ్ నౌ మన డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా డైలీ వేజ్ లేబరర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పోలీస్ స్టేషన్స్ తో షేర్ చేయడం మంచిది. మన దగ్గర కూడా ఒక డేటా బ్యాంక్ ఉంటుంది. మైగ్రెంట్ వర్కర్స్ కానీ లేబరర్స్ కానీ వాళ్ళందరిది డేటా బ్యాంక్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనం కాస్త సొసైటీలో ఇట్లాంటి అబ్రప్ట్ గా సెక్షువల్ జెలసీ ఇన్సిడెంట్స్ అవ్వకుండా విల్ బి కేర్ఫుల్. సెకండ్ థింగ్, ఎవరికైనా కానీ ఇట్లా బెగ్గర్స్ కానీ ఆర్ కొంచెం మిస్సింగ్ పర్సన్స్ లాగా కనిపించిన ఎవరైనా ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేస్తే మన షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, మనం అక్కడ వాళ్ళని జాయిన్ చేసేట్టుగా చర్యలు తీసుకుందాము. రైల్వే స్టేషన్స్ దగ్గర చేస్తున్న వాళ్ళు కానీ అండ్ వాళ్ళ మీద పాస్ట్ హిస్టరీ ఉన్నా కానీ మనం చెక్ చేయడానికి డేటాబేసెస్ ఉన్నాయి ప్రస్తుతం. సో వాటిల్లో వాళ్ళ డీటెయిల్స్ అవి చెక్ చేసి ఒకవేళ మిస్సింగ్ పర్సన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ కి పంపించటము, లేదా ఎక్కడైనా వాళ్ళు వాంటెడ్ అక్యూజ్డ్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్స్ కి ఇంటిమేట్ చేయడం అది చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ ఉంటే ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ వాళ్ళు మనకి షేర్ చేయటం చేస్తారనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. సెకండ్, మనకి దర్గామిట్టలో ఒక కేసు రిజిస్టర్ అయిందండి. ఇది బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ రైట్. మనకి దర్గామిట్టలో బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ ఈ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మనకి 18 కంప్లైనెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విహాన్ ఫుడ్స్ అండ్ గ్రామీణ ఫుడ్స్ ఈ ఎండి దగ్గర మనీ డిపాజిట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 3.5 lakhs ఇతను తీసుకున్నాడు ఫ్రాంచైజీకి అన్నట్టుగా. దాని తర్వాత వాళ్ళందరికీ రిటర్న్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవ్వలేదు. ఈ రకంగా మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక 500 మంది దాకా వాళ్ళు పేమెంట్స్ చేశారు అండ్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని తెలుస్తోంది. ఇందులో ఎండి బూర్ల విజయ్ కుమార్ A1, మేనేజర్ మహేంద్ర ఇంకన్ A2 అండ్ సునీల్ A3 వీళ్ళు అరెస్ట్ అయ్యారు మన దగ్గర అండ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనం ఇందులోని విక్టిమ్స్ అందరికీ కూడా వాళ్ళ మనీ రికవర్ అయ్యేట్టుగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము త్రూ ద కోర్ట్. వాళ్ళకి మన టీమ్స్ ఆల్మోస్ట్ 8 teams ఆల్ ఇన్స్పెక్టర్ లెడ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు 2 days 1.5 day వితిన్ 24 hours డిటెక్ట్ అయింది కదండి. 1.5 day చాలా నాన్ స్టాప్ కృషి చేశారు. వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్ వేముల రంజిత్ కుమార్ 26-year-old ఇతన్ని మన అక్యూజ్డ్ అని ఐడెంటిఫై చేశారు. ఇతను ఒక గోల్డ్ చైన్ విచ్ ఇస్ వెయింగ్ అరౌండ్ 30 grams దీని కోసము ఈవిడ్ని మర్డర్ చేయడం జరిగిందని తెలుస్తోంది. అండ్ ఒక స్టోన్ యూజ్ చేసి ఆమె ఇంటి బయట దగ్గర ఉన్న స్టోన్ యూజ్ చేసి దాన్ని మళ్ళీ వెల్లో పడేశారు అని తెలిసింది. సో ఈ మర్డర్ కేసు మీద వర్క్ చేసిన ఆల్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ పేర్లు కూడా ఇన్స్పెక్టర్స్ అండ్ SIs చాలా గుడ్ వర్క్ చేశారు. వీళ్ళందరికీ కూడా మనం రివార్డ్ చేయబోతున్నాం ఈరోజు.